ఒక చిన్న విషయం మిమ్మల్ని అడిగి నేను ముగిస్తాను. కోరహు అరణ్యములో మోషే మీద తిరుగుబాటు చేశాడు. ఏం తప్పు చేశాడండి కోరహు? వ్యభిచారం చేశాడా? నరహత్య చేశాడా? దొంగతనం చేశాడా? పొరుగువాడి భార్యను ఏమైనా ఆశించాడా? ఒక విగ్రహాన్ని ఏమైనా ఆరాధన చేశాడు? ఏం చేశాడు? కోరహు విగ్రహారాధన చేయలేదు, కాముకత్వాన్ని ప్రదర్శించలేదు, స్త్రీలోలుడు కాదు, అబద్ధికుడు కాదు, విగ్రహారాధకుడు కాదు, ఎవరిని చంపలేదు, పీకలు కొయ్యలేదు. సమాజంలో పేరు పొందిన మంచి లీడర్ కోరహు ఒక తప్పు చేశాడు. ప్రాణములతోనే పాతాళంలో పడిపోయాడు అతను, అతని సర్వ సమూహం. ప్రియులారా, అంత సీరియసా కోరహు చేసిన తప్పు? దావీదును చూడండి, ఎంత దారుణమైన తప్పు చేశాడు. చెప్పుకోవడానికి కూడా బాధ కలుగుతుంది. అంత ఘోరమైన తప్పు చేస్తే దేవుడు పశ్చాత్తాపడ్డప్పుడు, దావీదు పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు క్షమించేశాడు. దేవుడు పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. కానీ కోరహును ఆన్ ద స్పాట్ పాతాళాన్ని పంపించేశాడు. ఇప్పుడు మనం వీళ్ళిద్దరిని ఈ ప్రపంచం ముందు నిలబెడదాం. దావీదును నిలబెడదాము, కోరహును నిలబెడదాము. ఒక కోర్ట్ ఆఫ్ లా, ఒక న్యాయస్థానంలో నిలబెట్టండి, ఒక ప్రజా కోర్టులో నిలబెట్టండి, ఒక క్రైస్తవ సంఘములో నిలబెట్టండి. క్రైస్తవ సంఘంలో, సాధారణ మానవ సమాజంలో ఒక దావీదును నిలబెట్టండి, కోరహును నిలబెట్టండి. కోరహు ఒక లీడర్షిప్ ని క్వశ్చన్ చేశాడు అంతే. దావీదైతే ఘోరమైన తప్పు చేశాడు. ఇద్దట్లో ఎవరు పెద్ద తప్పిదస్తులు, ఎవరు పెద్ద ఘోరమైన నేరస్తుని అడగండి. 100% అందరూ చెప్తారు దావీదు ఘోరమైన నేరస్తుడు, క్షమించడానికి వీల్లేదు. కోరహు ఏం చేశాడు? నాయకత్వాన్ని ప్రశ్నించాడు అంతే. అదేం పెద్ద తప్పు కాదే. వాక్ స్వాతంత్రం లేదా, భావ ప్రకటన స్వాతంత్రం లేదా అంటారు. కానీ పరలోక దేవుని దృష్టిలో దావీదు చేసింది తప్పే. కానీ కోరహు, దాతాను, అభిరాము చేసింది అంతకన్నా 1,000,000 రెట్లు ఘోరమైన తప్పు, క్షమించడానికి అవకాశము లేని తప్పు. ప్రభునందు ప్రియులారా, ఒకటే నేను చెప్తున్నాను, శరీరముతో మనం ఎప్పుడూ తప్పు చెయ్యకూడదు. శరీర పాపానికి మనం దూరంగా ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని వినమ్రతతో, వినయముతో నన్ను నేను తగ్గించుకొని ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులు జోడించి నేను చెప్పే మాట, శరీర పాపానికి దూరంగా ఉండండి. అంతకన్నా జాగ్రత్తగా మరికొన్ని పాపాలు ఉన్నాయి, దానికి దూరంగా ఉండాలి. ఏంటో తెలుసా? సత్యమునకు భిన్నమైన బోధ చేయొద్దు. దేవుడు తలపెట్టినటువంటి కుదురుబాటు కాలములు, అంత్యకాలపు ప్రపంచ వ్యాప్త సంఘ సంస్కరణ, దానికి అడ్డు రాకండి. ఈనాడు చాలా మంది క్రైస్తవ విశ్వాసులు, సేవకులు ఉన్నారు. శరీరంతో తప్పు చేయరు కానీ సత్యాన్ని అడ్డగిస్తారు. శరీరంతో తప్పు చేయరు కానీ సాటి సేవకున్న దుష్ప్రచారాలు చేస్తారు. దొంగతనం చేయరు కానీ ఇతర సేవకుల మీద లేని దుర్వార్తలు పుట్టించి, చెడ్డ వార్తలు ప్రచారం చేసి కమ్మగా ఆనందిస్తారు. దే ఆర్ నాట్ అడల్టరర్స్, దే ఆర్ నాట్ మర్డరర్స్, బట్ దే కమిట్ క్యారెక్టర్ అసాసినేషన్, which is more grievous sin than actual murder. మనిషిని చంపేదానికంటే క్యారెక్టర్ అసాసినేషన్ చాలా ఘోరమైన తప్పు. ఏ సేవకుడు అంటే మనకి ఇష్టం లేదో అతని మీద ఒక నింద ప్రచారం చేసేస్తాం. మనం వ్యభిచారం చేయలేదండి, కానీ అంతకన్నా ఘోరమైన పని చేశాం. నేను భూమి మీద ఉన్న సకల ప్రజలకు విన్నవించేది ఏంటంటే, వ్యభిచారానికి దూరంగా ఉండండి.
సకల క్రైస్తవ ప్రజలకు నేను చెప్పేది, వ్యభిచారానికి దూరంగా ఉండండి, జారత్వానికి దూరంగా ఉండండి, అబద్ధానికి దూరంగా ఉండండి, విగ్రహారాధనకు దూరంగా ఉండండి, నరహత్యలు చేయకండి. చేయకండి అని చెబుతున్నాను, చేయమని చెప్పట్లేదు. పర్వాలేదు చేయమని నేను చెప్పట్లేదు. చేయొద్దు. ముందు నేను ఎత్తి చెప్పాను. ప్రకటన 21:8. నరహంతకులు, వ్యభిచారులు అందరూ అగ్నిగంధకములతో మండి గుండెల్లో పడిపోతారు. Revelation 21:8. So there's no chance. జస్టిఫై చేయట్లేదు. ఆ పాపాలు చేయకండి. కానీ దేవుడు భూమి మీద తలపెట్టిన ప్రణాళికకు ఎదురు రాకండి. అపొస్తలుల కార్యాలు 3:21 అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలను పలికించాడు. ఆ కుదురుబాటు జరిగేదాకా యేసు పరలోకవాసిగా ఉంటాడు, భూమి మీదికి రాడు. Acts 3:21. ఆ కుదురుబాటు దేవుడు చేస్తుండగా ఎక్కడికక్కడే క్రైస్తవులు ముఠాలు కట్టి, సేవకులు ముఠాలు కట్టి, ఎవరైనా సంస్కరణ చేద్దామంటే వాళ్ళు మన ఊరికి రానియొద్దు, మన ఊరిలో కూటం పెట్టనియొద్దు, ఆ బోధన మనం వినొద్దు, ఆ పుస్తకాలు చదవద్దు అని క్రైస్తవ నాయకులే ఈ సంస్కరణకు వ్యతిరేకంగా నిలబడ్డారు. కోరహులు గారా వీరు? దావీదులు ఎప్పటికైనా క్షమాపణ పొందుతారేమో, కోరహులకు క్షమాపణ లేదు. మనం ఈ రెండు కావద్దు, దావీదులు కావద్దు, కోరహులు కావద్దు. శరీర పాపం మనకు ఎదురుగా వచ్చినప్పుడు ఐగుప్తులో యోసేపులాగా పారిపోదాం. బోధన మన ముందుకు వచ్చినప్పుడు బెరయ విశ్వాసుల్లాగా అనుదినము లేఖనాలు పరిశీలించి అలా ఉన్నవో లేదో చూద్దాం. శరీర కార్యాలు మన ముందుకు శోధిస్తే మనం ఐగుప్తులో యోసేపులాగా పారిపోవాలి. బోధన మన ముందుకు వస్తే బెరయ విశ్వాసుల్లాగా, అపొస్తలుల కార్యాలు 17-11లో ఉన్న బెరయ విశ్వాసుల్లాగా లేఖనాలు పరిశీలించాలి. ఈ రెండు పాపాలు అవాయిడ్ చేయాలి. శరీరంతో తప్పు చేయొద్దు, బోధల్లో కూడా తప్పు చేయొద్దు, సిద్ధాంతాల్లో కూడా తప్పు చేయొద్దు, అపొస్తలుల బోధకు ఎదురు రావద్దు. దేవుడు దిద్దుబాటు చేస్తున్నాడు సంఘాన్ని, దానికి ఎదురు నిలబడొద్దు. దేవునికి జత పని వారం అవుదాం, దేవుని పనికి అడ్డుబండలుగా ఉండొద్దు. అప్పుడే ఈ రెండు విషయాల్లో మనం జాగ్రత్తగా ఉన్నప్పుడే యోసేపులాగా పాపానికి దూరంగా పారిపోయే వాళ్ళమై, లేఖనాలు పరిశీలించి లోబడి వారమై, యోసేపు బెరయ విశ్వాసులు రెండు కలిసిన క్యారెక్టర్ మనకుంటే అప్పుడే మనము మచ్చలేని సంఘంగా నిలబడగలుగుతాం.